ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నామండి. ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపడుతూ ఉన్నారు, మేము నమ్ముతూ ఉన్నాం. అనేకుల సాక్ష్యాలను బట్టి సంతోషిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా తెలియపరిచేటువంటి విషయము, మనము గాస్పెల్ టీవీలో ప్రతి సోమవారం మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు లైవ్ ప్రోగ్రామ్ ఇస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా మీరందరూ పాల్గొనడమే కాకుండా మీ బంధువులకు, స్నేహితులకు తెలియపరచండి. బలమైన ఆత్మీయ వర్తమానము అందించడముతో పాటు మీ యొక్క సమస్యల పట్ల భారం కలిగి ప్రార్థిస్తాము. అనేకులు ఉన్నతమైన ఆశీర్వాదాలను పొందుకొని సాక్ష్యాలను ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పరిచర్యలో పాలు పొందండి. అలాగే ఈ పరిచర్యకు సహకరించండి. ఆర్థికంగా భారం కలిగిన పరిచర్య కదా, ఎన్నో వేల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నాం. మరి ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేయడానికి ముందుకు రావడానికి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని పనిలో విత్తితే మీరెన్నటికీ నష్టపోరు. ఒక మంచి పరిచర్యను ప్రోత్సహిస్తే తప్పకుండా అనేక ఆత్మలు సంపాదించబడినప్పుడు దాని ఫలాన్ని మీరు అనుభవిస్తారు. అలాగే ప్రార్థనా గది అనే పుస్తకము DTP వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాము. ప్రింటింగ్ కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్నాం. దేవుని చిత్తంలో మరి ఆ ప్రింటింగ్ జరిగి అనేకుల చేతుల్లో ఆ పుస్తకము ఉండినట్లు ప్రార్థించండి. ఆర్థికంగా కూడా సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితాలలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనము. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడుకుము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, అద్భుతమైన శుభ వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారండి. ఏంటంటే, ఈరోజు నువ్వు ఒకవేళ ఉన్న పరిస్థితులను బట్టి భయపడుతూ నువ్వు దిగబడిపోయిన పరిస్థితుల్లో ఉండి కృంగిపోయి ఉన్నావేమో. అందుకే నీ పరిస్థితులను ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏమిటి అంటే, ప్రియమైనటువంటి బిడ్డ, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకు. నేను ఒకవేళ నీ కంటికి కనిపించకపోవచ్చు, కానీ నీ పరిస్థితుల అన్నిటినీ నేను చూస్తూ ఉన్నాను. నీకంటే నీ మార్గములో ముందుగా నేనే వెళుతూ ఉన్నాను. నీకు అడ్డుగా ఉన్న నీ పాదాలను గుచ్చుతూ ఉన్న ప్రతి ముళ్ళును కూడా సమయానుకూలంగా నేను తీసివేస్తూ నీ మార్గాన్ని సరళం చేస్తూ ఉన్నాను. ఎంత మంచి మాట అండి. ఈరోజు దేవుడు మనకంటే మన మార్గంలో ముందుగా వెళ్ళి మన పరిస్థితులు అన్నిటినీ సరళం చెయ్యాలంటే ఖచ్చితంగా మన మార్గంలో మన దేవుడు మనకు తోడై ఉండాలి. మనకు తోడై ఉన్న పరిస్థితుల్లో మన భక్తి జీవితము ఉండాలి. ఉంటే తప్పకుండా ఆయన మనకు సహాయము చేసేటువంటి దేవుడు, నేను నీకు ఉన్నాను అని భరోసా ఇచ్చే దేవుడు. మనము కష్టకాలంలో ఉన్నప్పుడు మన భుజాన్ని తట్టి మనకు ఆలోచన చెప్పి మన మార్గములో పడిన స్థితిలో మనము లేవడానికి ఆయన చేతిని అందించే దేవుడండి. ఎంత గొప్ప దేవుడు. మన మార్గంలో ఉండడము మనకు అవసరం. కాబట్టి ఈరోజు దేవుడు తోడై ఉన్నాను కనుక నువ్వు భయపడకు అని చెప్పడాన్ని బట్టి ఆ వాగ్దానము మనం పొందుకోవడానికి అర్హత కలిగిన వారంగా కూడా ఉండి తీరాలి కదా. దేవుడైతే తోడై ఉన్నాడు, దేవుడైతే భయపడొద్దని చెప్పాడు. కానీ ఆ వాగ్దానము నెరవేర్చుకోవాలంటే దేవుడు నా మార్గంలో ఉండాలి. దేవుడు నా మార్గంలో ఉండాలంటే నేను నీతియుక్తమైన వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలని నువ్వు గుర్తెరిగి నువ్వు అవగాహన కలిగి దైవిక జ్ఞానముతో నీ తప్పుల ఒప్పుల అన్నిటినీ సరిచేసుకొని నీ హృదయాన్ని గద్దించుకొని నీవు గనుక దేవునికి లోబడితే ఆయన నీకు తోడై ఉంటాడు. కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరత లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఈరోజు నిన్ను భయపడవద్దు అంటూ ఉన్నారు. ఆయన తోడై ఉన్నానని చెబుతూ ఉన్నారు. ఆయన ద్వారా నువ్వు బలపరచబడి భయము నుంచి విడిపించబడి
నీ మార్గములో ఆయనను నిలవబెట్టుకునే బాధ్యత నీ భక్తి జీవితం మీద ఉన్నది. విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవునయ్యా తండ్రి, మీరు మాకు తోడుగా ఉన్నారు కాబట్టి మేము భయపడము నాయన అని ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. అయా, ఈ పరిచర్యకు సహకరిస్తున్న కుటుంబాలను దీవించండి. లైవ్ ప్రోగ్రాం ప్రభా దీవెనకరంగా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. పుస్తకం విషయంలో, ప్రింటింగ్ విషయంలో మీ సహాయాన్ని అందించమని చేసిన ప్రార్థనకు దీవెనిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. ఆర్థికంగా ఎంతో అవసరత ఉన్నదండి, ఎంతో అంటే చెప్పలేనంత. లైవ్ చేస్తున్నాం, పుస్తకాన్ని ప్రింట్ చేస్తూ ఉన్నాం. మరి వీటన్నిటికి చాలా అవసరత ఉన్నది. ఇది దేవుని పని, నా పని కాదండి. దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తారు. మరి ముందుకు రండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.